భక్తి టీవీ ప్రేక్షకులకు ఆషాఢ మాసం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఆషాఢ మాసం ఈ పేరు వినగానే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది బోనాల పండుగ. ఇంకొందరికి ఆషాఢ నవరాత్రులు, గురు పౌర్ణమి, చాతుర్మాస్య దీక్షలు. ఈ మాసంలో అన్ని ప్రత్యేకతలే. మరి ఈ ఆచారాలన్నీ కూడా మనందరం పాటిస్తూ ఉంటాం. మరి ఈ ఆచారాల వెనక నిగూఢ రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి. ఈ ఆషాఢ మాసంలోనే మనం బోనాల పండుగని ఎందుకు జరుపుకుంటాము? ఆషాఢ మాసంలో పెళ్లిళ్ళు ఎందుకు చేసుకోకూడదు? మరి ఈ మాసంలోనే శ్రీ మహావిష్ణువు నిద్రకి ఎందుకు ఉపగ్రహిస్తాడు? అలాగే అసలు ఈ మాసంలో ఎన్నో ప్రత్యేకతలు దాగున్నా, అలాగే నవరాత్రులు కూడా జరుపుకుంటారు. కాబట్టి ఈ విశేషాలన్నీ ఈనాటి ప్రత్యేక కార్యక్రమంలో మనందరం కూడా మాట్లాడుకుందాం. మరి ఈ వివరాలు మనకు తెలియజేయడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు మైలవరపు శ్రీనివాసరావు గారు, నెట్టల కిరణ్మయ్య గారు, అలాగే గట్టమనుగు తేజస్వి శర్మ గారు. వీరి మాటల్లో ఈ పూర్తి విశిష్టతను తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. అమ్మ నమస్కారం. నమస్కారం గురుగారు. గురుగారు, ముందుగా ఈ ఆషాఢ మాసాన్ని ఆధ్యాత్మిక మాసం అని కూడా పిలుస్తారు. అసలు ఆషాఢ మాసానికి ఉన్న ప్రత్యేకతలు ఏమిటి? ఆషాఢ మాసాన్ని ఆధ్యాత్మిక మాసంగా అనడానికి కారణాలు అనేకం ఉన్నాయి. సూర్యుడు జ్యోతిష శాస్త్ర ప్రకారం రవి అని పిలువబడతాడు. ఈయన మీన రాశిలోకి వస్తే మీన చైత్రము అవుతుంది. అది శూన్యమాసం లేదా మలమాసం అని పిలుస్తారు. ఏ విధమైనటువంటి శుభకార్యాలు ఉండవలసిన ఉండదగిన మాసం కాదు. అలాగే సూర్యుడు భాద్రపద మాసం ఉంటుంది. కన్యారాశిలో చేరినప్పుడు వచ్చేది కన్యా భాద్రపదం అంటారు. అప్పుడు కూడా ఏ విధమైన శుభకార్యాలు ఉండవు. దాన్ని కూడా శూన్యమాసము లేదా మలమాసము అంటారు. ధనుఃపౌష్యం, ఈ రవి ధనురాశిలోకి చేరితే పుష్యమాసం వస్తుంది. అది కూడా ఇట్లాంటి శూన్యమాసమే అవుతుంది. ఆ మూటి క్రమంలో ప్రస్తుతం మిథునంలోకి రవి వచ్చేటటువంటి కారణంగా ఆషాఢమాసం, మిథునాషాఢం, ఇది కూడా ఏ విధమైనటువంటి శుభకార్యాలకి అనువైన మాసం కాదు. శూన్యమాసం అనగానే భోజనం చేసి పడుకోవచ్చు అనమాట, ఏ పనులు చేయక్కర్లేదన్నమాట కాదు. శూన్యమాసం అంటే లౌకికంగా ఉండేటటువంటి మనందరికీ సంబంధించిన పనులని కాకుండా దైవానికి సంబంధించిన కార్యక్రమాలు మాత్రమే చేయాలని నిర్ణయించేటటువంటి మాసం అది. అంచేతనే ఆషాఢ మాసం రాగానే ఆషాఢ శుద్ధ ద్వితీయ అంటే విధియ అంటారు మామూలుగా. ఆ రోజున పురి జగన్నాథ క్షేత్రంలో బ్రహ్మాండమైన రథోత్సవం ప్రారంభమవుతుంది. ఆలోచించగలగాలి. అందుకని ఆషాఢ మాసంలో ఎంతగా దైవ ధ్యానాన్ని చేస్తే ఏ విధంగానూ కూడా మనిషికి సంబంధించినటువంటి శుభకార్యాలను చేయకుండా ఉంటే అంత శక్తిని సంపాదించగలం. అందుకే గురువు గారి దగ్గరికి వెళ్ళడం, ఆయన చెప్పినటువంటి రోజున వెళ్ళడం, ఆయన ఏ విధమైనటువంటి మంత్ర ఉపదేశాన్ని చేయబోతున్నారో ఆ మంత్రోపదేశాన్ని శ్రద్ధ, ఆసక్తి, భక్తి, విశ్వాసాలతో స్వీకరించడం కూడా ఇదే మాసంలో చెప్పారు. ఇంత గొప్పదైనటువంటి మాసం కాబట్టి శిష్యుడికి గురువుగారు చెప్పింది ప్రతిదీ కూడా అలా చెవిలోనికి వెళ్ళేలా చేయగలిగినటువంటి అమోఘమైన మాసం ఆషాఢం. ఇక శర్మ గారు, ఇప్పుడు ఈ ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారి ఆరాధనతో ఎంతోమంది కూడా చక్కగా తరిస్తూ ఉన్నారు. అసలు ఈ అమ్మవారి నవరాత్రుల విశిష్టత ఏమిటి? మనకి సంవత్సరం మొత్తం మీద చూసుకున్నప్పుడు 4 నవరాత్రులు కనబడుతున్నాయి. ఈ 4 నవరాత్రుల్లో కూడా శక్తి సంప్రదాయాన్ని అనుసరించి ఏర్పాటు చేయబడినటువంటివే. వీటిలో మనందరికీ కూడా సుప్రసిద్ధంగా తెలిసినటువంటి నవరాత్రులు శ్రీదేవి శరన్నవరాత్రులు, ఆశ్వేజ శుద్ధ పాడ్యం నుంచి నవమి పర్యంతం కూడా మనం చూసుకుంటాం. అక్కడ ప్రధానంగా ఆరాధింపబడేటువంటి దేవత దుర్గా. తర్వాత చైత్రశుద్ధ పాడ్యం నుంచి చైత్రశుద్ధ నవమి పర్యంతం కూడా చేసేటువంటి నవరాత్రులు వసంత నవరాత్రోత్సవములు. ఇక్కడ ప్రధానంగా ఆరాధింపబడేటువంటి దేవత లలితా పరాభట్టారిక. అలానే మరో 2 నవరాత్రులు ఉన్నాయి. వీటికి గుప్త నవరాత్రులు అనేటువంటి పేరుంది. అంటే గోప్యంగా ఉన్నటువంటివి లేదా గోప్యంగా సాధన చేయదగినటువంటివి. ఈ గోప్యము అనేటువంటి మాటకి రకరకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. మనలో ఉన్నటువంటి గోప్యంగా ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని జాగృతం చేసుకోవడానికి గాను చేసేటువంటి సాధనా కాలంగా కూడా దీన్ని మనం పరిగణించాలి. ఆ క్రమంలో
మనకి మాఘమాసంలో ఉన్నటువంటి శుద్ధ పాడ్యమి నుంచి నవమి పర్యంతం ఉండేటువంటి నవరాత్రులు శ్యామలా నవరాత్రులు అంటాం. అక్కడ అమ్మవారిని శ్యామలాదేవిగా ఆరాధన చేస్తున్నాం. ఇంక ఈ ఆషాఢ మాసంలో ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి నవమి పర్యంతం ఈ 9 రోజులు కూడా వారాహి అమ్మవారిని ఆరాధన చేయడం అనేది జరుగుతుంది. వారాహీదేవి ప్రధానంగా రక్షణనిచ్చేటువంటి దేవత. లలితాపరాభట్టారికి యొక్క సర్వసైన్యాధ్యక్షురాలైనటువంటి కారణం చేత ఆవిడ ప్రధానంగా మనకు అనుగ్రహించేటువంటిది ఏమిటంటే కనుక రక్షణ. దేని నుంచి రక్షణ? నువ్వు దేని నుంచి భయపడుతున్నావో వాటన్నిటి నుంచి కూడా రక్షణ ఇస్తుంది. నా దగ్గర డబ్బులు లేవు, భయపడకు, డబ్బులు ఇస్తుంది. లేదు, నాకేదో ప్రమాదం రాబోతుంది, భయపడకు, నీకు ప్రమాదం రాకుండా నేను చూస్తాను. అలా మనిషి తనకి తానుగా దేని నుంచి అయితే భయాన్ని పొందుతున్నాడో ఆ భయాలన్నీ కూడా పోగొట్టుకోవడానికి కానీ ఉపకరించేటువంటి నవరాత్రులు ఈ వారాహి నవరాత్రులు. ఇప్పుడు ఇందులో మనం అందరం అసలు దేనికి భయపడాలి చెప్పండి? అసలు భయము దేనివల్ల కలుగుతుంది అంటే మనకన్నా భిన్నమైంది మరొకటి ఏదన్నా ఉంటేనే భయం కలుగుతుంది. ఇక్కడ నేను ఒక్కనే ఉన్నాను, నాకేం భయం ఉంటుంది? ఏముంటానికి అవకాశం ఏం లేదు. నాతో పాటు ఇంకొకరు ఎవరన్నా ఉన్నారు, వారు బలాఢ్యులు, నన్ను ఏమైనా చేస్తారేమో, ఇట్లాంటి ఏమైనా ఆలోచనలు ఉంటే నాకు భయం కలుగుతుంది. ఈ భయం అనేది రెండో వస్తువు వల్ల కలుగుతోంది కనుక రెండో వస్తువు ఏదీ కూడా లేదు, ఉన్నది ఒకటే వస్తువు, అదే ఆత్మచైతన్యం అనేటువంటి ఎరుకను కలిగించేటువంటి దేవత వారాహిదేవి. అటువంటి భయాన్ని పోగొట్టి సమస్తమైనటువంటి భద్రాలు కూడా ఇచ్చేటువంటి దేవత వారాహిదేవి. అంతేకాకుండా ఇక్కడ మరొక అంశాన్ని మనకి సంప్రదాయంలో ఏం చెప్తారంటే, త్రిపురా సిద్ధాంతంలో మనస్సే వారాహి, బుద్ధి శ్యామల, ఆత్మ లలితాపరాభట్టారిక. అప్పుడు సంకల్ప వికల్పాలన్నీ ఎక్కడి నుంచి కలుగుతున్నాయి? మనస్సు నుంచే కలుగుతున్నాయి. కనుక మన ఏవ కారణం బంధమోక్షయో, మనస్సే అన్నిటికీ మూలమై ప్రకాశిస్తోంది. కనుక ఈ మనస్సుని నియంత్రించుకునడానికి గాను ఉపకరించేటువంటి తదధిష్టాన దేవత వారాహి కనుక ఆవిడ ఆరాధన చేసినట్లయితే మనస్సు నియంత్రణలో ఉంటుంది. అందుకని విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత లలితాసహస్రనామ స్తోత్రం మనం చక్కగా చదువుకుంటున్నాం. ఈ విశుక్రుడు ఎవరు అంటే గనక అహంకారానికి ప్రతీకగా ఉండేటువంటి వాడు. కనుక ఎప్పుడైతే మనస్సు స్వాధీనం అవుతుందో అహంకారానికి తాగుంటానికి అవకాశం లేదు. ఏ అహంకారమైతే దురభిమానంగా మారి మన పతనానికి హేతువు అవుతుందో అటువంటి దురహంకారాన్ని తీసివేసి మనందరినీ కూడా ఉద్ధరించేటువంటి దేవత వారాహిదేవి. అంతేగాక అమ్మవారు మహాలక్ష్మి స్వరూపం, ఐశ్వర్యం ఇస్తుంది, ధనధాన్య సంపదలు ఇస్తుంది, భోగభాగ్యాలను ఇస్తుంది, భూమినిస్తుంది. ఇవన్నీ కూడా అంటే మనిషి కోరుకునేటువంటి సమస్తమైనటువంటి భోగభాగ్యాలు కూడా కలగజేస్తూ ఇందాక చెప్పినటువంటి ప్రకారంగా వేదాంతాన్ని అనుసరించి ఆత్మజ్ఞాన పర్యంతము కూడా అతన్ని తీసుకెళ్ళడానికి కానీ అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే మోక్షాన్ని మాత్రం వారాహిదేవి ఇవ్వలేదు. ఇహానికి కావలసినటువంటి సమస్తమైనవన్నీ కూడా వారాహిదేవి అనుగ్రహిస్తుంది. ఇది వారాహి అమ్మవారి యొక్క ప్రత్యేకత. ఇవన్నీ పొందడానికి గాను విశేషంగా ఉపకరించేటువంటి రోజులు ఏవి అంటే కనుక ఈ ఆషాఢ శుద్ధ పాడ్యం నుంచి నవమి వరకు ఉన్నటువంటి వారాహి నవరాత్రోత్సవములు. అమ్మ, అయితే ముఖ్యంగా ఆషాఢ మాసంలో మనం గ్రామ దేవతలని, అలాగే ముఖ్యంగా అమ్మవారిని అని అనుకుంటే అమ్మలగన్న అమ్మ అందరితో సమానం, అన్ని దేవతలను మనం పూజిస్తాం కాబట్టి ముఖ్యంగా ఈ అమ్మవారి నవరాత్రులు ఎవరైనా చేసుకోవచ్చా? అసలు నియమాలు ఏమిటి? అమ్మవారి నవరాత్రులు ఎవరు చేసుకోవాలి, అందరూ చేసుకోవచ్చా అనేటువంటి సంకోచం మనసులో రావడమే కలి ప్రభావం అంటాం. అసలు అందరూ చేసుకోవచ్చా, అన్నం అందరూ తినొచ్చా ఎవరు అడగట్లేదుగా. లేకపోతే మాకు సంతోషాన్ని ఇచ్చే పని మేము చేయొచ్చా అని ఎవరిని అడగట్లేదుగా. ఆ సంతోషము అలాగే మనలో ఉన్నటువంటి బాధని తీర్చగలిగేది అన్నము మనం చేసేటువంటి పని అనుకున్నప్పుడు వీటన్నింటికి కావాల్సినటువంటి చిత్తాన్ని మనకు కలిగిస్తూ మేధని సంకల్పం చేస్తూ ఎప్పటికప్పుడు నువ్వు చేసేటువంటి సంకల్పాలన్నింటికీ కూడా ఆవిడే ప్రధానమూర్తిగా నిలుస్తూ నీ జీవితాన్ని ముందుకు నడిపించడానికి కావాల్సినటువంటి ఈ కాల వ్యవస్థనంతటినీ కూడా నిర్దేశించేటువంటి తల్లి ఒక శక్తిగా పైన ఉంది అని నువ్వు తెలుసుకున్నప్పుడు, అసలు ఒక శక్తి ఉంది అని ఆకాశం వైపు నిమిషానికి ఒకసారి చూసినప్పుడు, దెబ్బ తగిలితే ఆకాశం వైపు చూస్తాం, బాధ వస్తే ఆకాశం వైపు చూస్తాం, కష్టం వస్తే ఆకాశం వైపు చూస్తాం. ఆకాశం అంటే మనకి అందనటువంటి చూపు, ఆ చూపు ఎక్కడికి వెళ్తుంది అనేటువంటి దానికి ఒక నిర్దిష్టత అనేటువంటిది లేదు. దేన్ని చూడకుండా అలా అనంతంగా చైతన్య స్వరూపం వైపుకు వెళ్ళిపోవడం అనేటువంటిదే ఆకాశం వైపుకు చూడడం అనేటువంటి దానిలో అంతరార్థం. కనుక అలా ఆకాశం వైపు అలా చూస్తున్నావు అంటే నీకు సంబంధించి నిన్ను రక్షించేదో నిన్ను కాచుకుని ఉండేదో ఒకటి ఉంది. ఆ ఉన్నది ఏమిటి అనేటువంటిది నీ మేధకి సంబంధించినటువంటి విషయం, దాన్ని తెలుసుకోవడం అనేటువంటిది, దానికి పేరు పెట్టడం అనేటువంటిది. కనుక నీకున్న కష్ట నష్టాలన్నింటినీ తీసేసి నిన్ను ఆదుకుంటూ ఈ ఇహంలో నీకు కావాల్సినటువంటి సుఖాలన్నింటినీ ఇచ్చేటువంటి శక్తి ఒకటి ఉంది అన్నప్పుడు ఇహంలో నేను సుఖంగా ఉండాలి అనుకునేటువంటి ప్రతివాడు కూడా నిత్యము ఆరాధించవలసినటువంటి స్వరూపం వారాహి అమ్మవారు. ఒకటి
గుప్త నవరాత్రులు అనేటువంటి విధానంలో అమ్మవారికి సంబంధించినటువంటి బీజమంత్రాలతో కూడుకున్నటువంటి అనుష్ఠానం చేసేటువంటి విధానం మాత్రం గురూపదేశంగా స్వీకరించాలి. ఆ గురూపదేశంగా స్వీకరించినటువంటి మంత్రానుష్ఠాన పర్వాన్నంతటినీ కూడా గుప్తముగా, అంటే గుప్తము అంటే అర్థమేమిటి? దాక్కుని కాదు, దాచుకుని కాదు, ఎప్పుడు ప్రపంచమంతా నిద్రలోకి వెళ్ళిపోతుందో, సుషుప్తి, గాఢ సుషుప్తిలోకి వెళ్తుందో ఆ సుషుప్తి సమయం గుప్త సమయం. అంటే అప్పుడు ఎవరు పక్కవాడు ఏం చేస్తున్నాడు అనేటువంటిది ఎవరికీ అర్థం కాదు. అటువంటి సమయంలో నువ్వు మేల్కొని ఉండి నీ సుఖం కోసం ఆ తల్లి వారాహి దేవత యొక్క అసలు స్థితి ఏమిటి అంటే ప్రపంచాన్నంతటిని రాత్రివేళ రక్షిస్తూ ఉంటుంది ఆవిడ. కాశీక్షేత్రంలో ఆవిడ అందుకనే పట్టణాన్నంతటిని రక్షించేటువంటి అధిష్టాత్రిగా చెప్తూ ఉంటాం. అటువంటి వారాహి అమ్మవారు మొత్తం ప్రపంచాన్నంతటినీ కూడా, ప్రపంచమంతా కాశీనే, ఒక క్షేత్రం ఒక ఇన్ని మైళ్ళ వరకు కాశీ అనేటువంటిది ఆ స్థల ప్రభావం అంతవరకే. కానీ క్షేత్రం మొత్తం ప్రపంచమంతా కాశీ క్షేత్రంగా నువ్వు భావించినట్లయితే అక్కడ ఉండేటువంటి నగరాన్ని రక్షించేటువంటి స్వరూపం వారాహి అమ్మవారి. ఆవిడ రాత్రిపూటే సంచరిస్తూ ఉంటుంది ఎక్కడున్నా సరే. కనుక ఆవిడని పట్టుకోవాలి అంటే ఎప్పుడు పట్టుకోవాలి అంటే రాత్రిపూటే పట్టుకోవాలి. కనుక రాత్రిపూట చేసేటువంటి విశేష ఆరాధనకి లొంగి ఉండేటువంటి తల్లి కనుక గుప్త నవరాత్రులలో భాగంగా ఆ మాట వచ్చింది. కనుక అందరూ చేయొచ్చా, భయంకరంగా చేయొచ్చు, లేకపోతే ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు, దానికి బోల్డ్ విధానాలు ఉన్నాయి అని భయపడే కన్నా మనకి తెలిసినటువంటి విధానంలో ప్రదోషకాలం అంటే సాయంకాలం సూర్యుడు అస్తమించిన తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామాలతో చక్కగా అమ్మవారిని నమస్కరించుకుని ఆవిడని పూజించుకుని ఎర్రటి పూలతో పూజించుకుని ఆవిడకి పెట్టేటువంటి నైవేద్యాలని కూడా ఆవిడకి ఏది ఇష్టమో గంధస్వరూపిణి, ఆవిడ భూతత్వాన్ని కలిగి ఉండేటువంటి అమ్మవారు కనుక ఆవిడకి గంధాన్ని దాంతోపాటుగా బెల్లాన్ని నీళ్ళల్లో కలిపి ఆ నైవేద్యాన్ని కనుక ఇచ్చినట్లయితే ఈ రెండు ప్రధానమైనటువంటి నివేదనలు అని చెప్తూ ఉంటారు. ఇటువంటి పూజా విధానంతో అతి స్వల్పమైనటువంటి రీతిలో నీకు తెలిసినటువంటి విధానంలోనే, దానికోసం మూలాలు అక్కర్లేదు, బీజాలు అక్కర్లేదు, మంత్రాలు అక్కర్లేదు, ఈ సులువైనటువంటి పద్ధతిలో అమ్మవారిని కనుక ప్రతివారు అర్చించుకున్నట్లయితే, కొలుచుకున్నట్లయితే ఈ ఐహికంగా జగత్తులో నువ్వు అడిగేటువంటి ప్రతి కోరికని, ధర్మబద్ధమైనటువంటి కోరికని తప్పకుండా తీర్చేటువంటి తల్లి వారాహి అమ్మవారు. మనకు ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి అంటే అందరికీ కూడా చాలా పవిత్రమైన మాసంలో వచ్చే మొదటి ఏకాదశిగా మనం భావిస్తాము. అయితే ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు నిద్రకి ఉపక్రమించే సమయం అని కూడా మనం మాట్లాడుకుంటాం. శయన ఏకాదశి పరమార్థం ఏమిటి అసలు? లోకంలో నిద్ర అనేటటువంటి మాటలో శ్రీ మహావిష్ణువు పేరు వెళ్ళిపోతాను. ఆయన మనలా నిద్రపోడు, నిద్రపోకుండా కళ్ళు తెరుచుకుని మాత్రమే ఉంటాడు. ఈ విషయాన్ని ప్రత్యక్షంగా మనకి నిరూపించేటటువంటి వాడు పూరి జగన్నాథ స్వామి ఆలయంలో ఆ ముగ్గురు కూడా కళ్ళు తెరిచే ఉంటారు. ఎక్కడైనా ఓ మంచి ఉద్యానవనంలో పిల్లలందరూ కూడా ఆడుకుంటూ ఉంటే తల్లులు అలా కళ్ళు మొత్తం అక్కడే పెట్టి చూస్తూ ఉంటారు తప్ప కళ్ళు అలా రెప్ప వేసేటటువంటి విధానం కూడా వాళ్ళకి ఏదో అభ్యంతరంగానే ఉంటుంది. అంచేత ఏ భగవంతుడు ఉన్నాడో ఆయన లోకాన్ని రక్షించడానికి మాత్రమే ఉన్నాడో ఆయన ఈ తొలి ఏకాదశి అనేటటువంటి ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగ నిద్రకి పెడతాడు. ఏమిటి యోగ నిద్ర? ఓ ఆలయం ఉంది, ఆలయంలో ప్రతిష్ఠితుడైనటువంటి దైవం ఉన్నాడు, ఆయన చుట్టూ గిరగిరా మనం ఏవో స్తోత్రాలు పాఠాలు ఇవన్నీ చదువుతూ వేదమంత్రాలు చదువుతూ తిరుగుతూ ఉంటే విగ్రహం ద్వారా అంటే ఆ కింద ఉన్నటువంటి యంత్రం ద్వారా ఎంత తపశ్శక్తిని విశేషంగా ఆ పైనుండేటటువంటి శిలామూర్తి విగ్రహంగా మారి మనకి ఆ శక్తిని అంతటినీ ఇచ్చేస్తుందో అలా కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ విగ్రహంలోని తపశ్శక్తి తగ్గిపోతుంది. అందుకనే కొన్ని ఆలయాల్లో అర్చనలు ఏవి జరగకపోతే ఆలయాలు బూజుపెట్టి కనిపిస్తాయి లో భాగంలో. అంచేత ఎప్పటికప్పుడు తపశ్శక్తిని నింపుతూ ఉండాలి. ఈవేళ తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వరుడు కాళహస్తిలో మహానుభావుడు అంత అమోఘమైనటువంటి స్థితిలో ఉన్నారు. నీళ్లు నిప్పులు రాత్రి ఏ విధమైనటువంటి సౌకర్యము లేని ప్రయాణాన్ని చేసి కూడా క్షణంలో నెట్టేస్తుంటే మళ్ళీ వస్తున్నారు అంటే 6 ప్రత్యేకమైనటువంటి అర్చనలు సాగుతూ ఉంటాయి. కాబట్టి ఈయన బాగా ఆలోచించి నేను నా నుండి కోల్పోయినటువంటి తపశ్శక్తిని స్వయంగా మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి ఎన్ని మాసాల కాలం నేను తపస్సుని చెయ్యాలి అని ఆలోచించాడు.
4 మాసాలు అయినట్టయితే మిగిలిన 8 మాసాలకి సరిపోయి ఎందరు ఏ వాంఛలను అడుగుతున్నారో వాడి అర్హతను బట్టి తీర్చడానికి సరిపోతుందని ఆలోచించి 4 మాసాలు అక్కడికి వెళ్తాడు. కాబట్టి భగవంతుడికి తపశ్శక్తి క్షీణిస్తూ ఉంటుంది. అలాంటి తపశ్శక్తిని 4 నెలల కాలం పాటు అమోఘంగా పెంపొందించుకునేటటువంటి కాలం చాతుర్మాస్య కాలం. ఈ కాలంలో కానీ అద్భుతంగా భగవత్ ధ్యానాన్ని చేస్తూ ఉన్నట్లయితే చెప్పలేనంతటి శక్తి ప్రతి వ్యక్తికి పెరుగుతుంది, పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది కూడా. ఈ చాతుర్మాస్య కాలాన్ని సామాన్య భక్తులు ఎలా వినియోగించుకోవాలంటారు? ధర్మశాస్త్రంలో చాతుర్మాస్యాన్ని గృహస్థులు ఎలా వినియోగించుకోవాలి అనేది చాలా విస్తృతంగానే చెప్పారు. ఎవరైతే గృహస్థులైనటువంటి వారు ఉంటారో వారందరూ కూడా ఈ చాతుర్మాస్య కాలంలో అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా ఉన్నటువంటి ఈ 4 మాసాలు కూడా ఆహార నియమాన్ని పాటించడం, బ్రహ్మచర్య నియమాన్ని పాటించడం, విష్ణు సేవ చేయడం లేదా ఇష్టదేవతారాధన చేయడం, ఇటువంటి నియమాలన్నీ కూడా పాటించాలని అన్నారు. ఎందుకంటే గృహస్థాశ్రమంలో తెలియకో రకరకాలైనటువంటి పాతకములు అనేటువంటివి జరుగుతూనే ఉంటాయి. నేను అన్నాన్ని ఆశ్రయించుకొని కొంత పాతకం ఉంటుంది. అన్నం లేకుండా ఏది జరగదు. ఇతను తినాలి, ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకే పెట్టాలి. మిగతా 3 ఆశ్రమాలు కూడా అసలు ఈ గృహస్థాశ్రమం మీదే ఆధారపడి ఉంటాయి. కనుక ఈ సంపాదన కూడా మరి పాపంతోనే ఒకసారి కూడుకొని ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎంత సంపాదన వచ్చిందో దాంట్లో ఇంత వెచ్చించాలి ధర్మకార్యాలకి, దానాలకి, ఇలాంటి నియమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అతిక్రమించడానికి అవకాశాలు ఉంటాయి ఒక్కొక్కసారి. ఇటువంటి ఈ దోషాలు ఏవైతే వస్తున్నాయో ఇవన్నీ కూడా పోగొట్టుకునడానికి, పారమార్థికమైనటువంటి ప్రయోజనాన్ని సంపాదించుకోవడానికి, ఇంద్రియ నిగ్రహాన్ని పెంపొందించుకోవడానికి, ఒక తపస్సుకు గృహస్థులైనటువంటి వారు ఈ 4 మాసాలని కూడా వినియోగించుకోవాలి అనేటువంటి మాట చెప్పారు. అంతేకాకుండా ఇక్కడ కామ్యవ్రతాలు కూడా చెప్పారు. నా మాట మధురంగా ఉండాలి అనుకుంటే కనుక ఈ 4 మాసాలు బెల్లం వదిలేయాలి. నా శరీరం చక్కగా నిగారింపుగా ఉండాలి, నూనె పదార్థాలు తింటాం మాని ఇక్కడ సంకల్పం చేసుకోవాలి. ఇవన్నీ కూడా తొలి ఏకాదశి నాడు, శయన ఏకాదశి నాడు ఈ 4 మాసాలు కూడా విష్ణు సన్నిధిలో ఉంటూ ఇదిగో వీటిని వదిలివేస్తున్నాను అని సంకల్పం చేసి అలా చెయ్యాలి. వీటికి నియమాలు ఉన్నాయి. ఎవరైతే కనుక ఈ 4 మాసాలు కూడా ప్రతి నిత్యం కూడా 108 ప్రదక్షిణాలు మహావిష్ణువుకు చేస్తారు, వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెప్పని ప్రతీతి. క్షవరం చేసుకోకపోవటం, నకనికృంతనం గోళ్ళు తీసుకోకపోవటం, ఈ నియమాన్ని పెట్టుకుని ఉంటారో వారికి ప్రతిదినం కూడా గంగా స్నానం చేసినంత ఫలితం కలుగుతుందని అన్నారు. అయితే సామాన్య భక్తులు అన్నారు కనుక నేను కేవలం ఇక్కడ గృహస్థులనే తీసుకున్నాను. అలా కాకుండా యతుల్ని తీసుకున్నట్లయితే కనుక వారికి అసలు ఇది ఖచ్చితమైనటువంటి వ్రతం. ఈ చాతుర్మాస్య వ్రతం అనేటువంటిది యతులందరూ ఖచ్చితంగా ఆచరించి తీరవలసిందే. బ్రహ్మచారి కూడా ఆచరించవలసిందే. అయితే బ్రహ్మచారికి ఇన్ని నియమాలు ఉండడానికి అవకాశాలు ఏవి లేవు. వాళ్ళకి వేదంతోనే వారి జీవనం అంతా గడుస్తూ ఉంటుంది కనుక వారికి చక్కగా సాగుతూ ఉంటుంది, లేదా వాళ్ళ విద్యతో వాళ్ళు గడుస్తూ ఉంటుంది కనుక సాధనంగా సాగుతూ ఉంటుంది. కానీ గృహస్థులైనటువంటి వారు మాత్రం ఖచ్చితంగా ఈ నియమాలు మాత్రం పాటించి తీరాలి చాతుర్మాస్యంలో అనేటువంటి మాట చాలా బలంగా ధర్మశాస్త్రం చెప్తోంది. కానీ ఈ రోజులు ఇలాంటివన్నీ చెప్తుంటే చాదస్తం ఈ రోజుల్లో ఎవరు ఉంటారండి? 4 నెలలు, ఓ రోజు కాదు, 2 రోజులు కాదు. ఒకవేళ విన్నా మరొక సమస్య కూడా వస్తోంది. ఈ వినేదంతా ఆడవాళ్లే వింటున్నారు, మగవాళ్ళు పెద్దగా ఎవరు వినట్ల. ఈవిడ బ్రహ్మచర్యం ఉండాలంటుంది, ఆయన ఒప్పుకోడు, తగాదా వస్తుంది, మళ్ళీ జాతకాలు పుచ్చుకొని మా దగ్గరకు వస్తారు. అందుకని చెప్పని అట్లా కాకుండా ఏ వ్రతం చేయాలన్నా కూడా మొట్టమొదట గృహస్థువులు ఒకరిని ఒకరు సంప్రదించుకోవాలి. భార్య భర్తతో, భర్త భార్యతో సంప్రదించుకొని మన ఇద్దరము కలిసి శ్రీమన్నారాయణ ప్రీతిగా ఈ వ్రతం చేద్దాం, లేదా మన ఇంటి దేవత పలానా కనుక అమ్మవారి ప్రీత్యర్థమో లేకపోతే ఈశ్వర ప్రీత్యర్థమో గణపతి ప్రీత్యర్థమో ఈ చాతుర్మాస్యంలో మనం ఇలా చేద్దాం, ఇది చెప్పారు. ఇందులో అసలు ఈ నియమం చాతుర్వర్ణాల్లో బ్రాహ్మణులకి ఖచ్చితంగా చెప్పబడింది. బ్రాహ్మణులైనటువంటి వారు సప్తవ్యాహృతులతో గాయత్రిని ఈ చాతుర్మాస్యాల్లో ఖచ్చితంగా అనుష్ఠించాలి. దానివలన ఈ దాన ప్రతిగ్రహణాది ఇత్యాదుల వల్ల కలుగుతున్నటువంటి పాపం ఏదైతే ఉంటుందో అదంతా కూడా క్షయమై అతను తేజస్వంతుడవటానికి, ఆయుష్మంతుడవటానికి, అతనికి తపశ్శక్తి వృద్ధి చెంది అతని చెయ్యెత్తి రేపు ఎవరినైనా సరే శతమానం భవతి అని ఆశీర్వదించినట్లయితే కనుక అతను 100 ఏళ్ళు కూడా జీవించడానికి కావాల్సినటువంటి యోగం అతనికి కలుగుతుంది. కనుక ముఖ్యంగా వీళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆచరించి తీరవలసిందే. అంటే ఎవరైతే కనుక పౌరోహిత్యం చేస్తున్నటువంటి వారు ఉన్నారో, వేదాధ్యయన పరులైనటువంటి వారు ఉన్నారో, సనాతన సంప్రదాయమైనటువంటి వైదిక విధానములను అవలంబిస్తున్నటువంటి వారు ఉన్నారో వారు మాత్రం ఖచ్చితంగా ఈ చాతుర్మాస్య నియమాలు మాత్రం పాటించి తీరడం అనేది మంచిది. ఇంత మేము చేయలేమండి అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో చాలా తేలికైనటువంటి ఒక ఉపాయం ఉంది. ఆ ఉపాయం ఏమిటయ్యా అంటే ప్రతినిత్యం విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయటం. ఈ 4 మాసాలు కూడా ఏకాగ్రమైనటువంటి చిత్తంతో చక్కగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం. నాకు రాదండి చదవడం, లేదా నాకంత వ్యవధి లేదండి, మంచిది, హాయిగా నువ్వు ఒక ప్లే చేసుకో. ఇవాళ రేపు రకరకాలైనటువంటి సాధనాలు వచ్చాయి, ఆ విష్ణు సహస్రనామాన్ని ప్లే చేసుకొని నీ పనులు చేసుకోకు.
కళ్ళు మూసుకొని ఆ శ్రీమన్నారాయణ మనసులో భావన చేస్తూ ఆ శంఖము చక్రము గద ఇత్యాదులతో ప్రకాశిస్తున్నటువంటి ఆ లక్ష్మీనాథుడిని చక్కగా మనసులో మననం చేసుకుంటూ భావన చేయి. అప్పుడు కూడా నీకు యోగం రావడానికి అవకాశం ఉంటుంది. లేదని నాకు అది కూడా కుదరదు, కూర్చున్నా నుంచున్నా ఏం చేసినా శ్రీహరి 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 హరినామస్మరణ చేయి, లేదా శ్రీరామ 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 రామనామస్మరణ చేయి. అలా ఏదో ఒక ఉపాయాన్ని మాత్రం పెట్టుకోవాలి ఈ చాతుర్మాస్యాల్లో. ఇలా ఇందాక చెప్పినటువంటి పెద్దవైనటువంటి వాడి దగ్గర నుంచి ఇలా చిట్ట చివరి శ్రీరామనామం వరకు మనకున్నటువంటి అవకాశాన్ని బట్టి, సౌలభ్యాన్ని బట్టి, స్థితిగతులను బట్టి దేన్ని ఒకదాన్ని ఎంచుకొని ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్ప ఈ కాలాన్ని చేజార్చుకోకూడదు. అయితే అమ్మ, ఆషాఢ మాసం అంటేనే మనకు ముఖ్యంగా ఎన్నో ప్రత్యేకతలకు నిలవు. అయితే ఆషాఢ మాసంలో మిగతా భాగ్యనగరం అంతా కూడా బోనాల సందడితో మారుమవుతుంది. అమ్మవారి ఉత్సవాలతో ఎంతో అద్భుతంగా అందంగా అమ్మవారిని కూడా ముస్తాబు చేస్తూ ఉంటారు. అసలు ఆషాఢంలో బోనాలకు ఉన్న ప్రత్యేకత ఏమిటి? అలాగే ఈ మాసంలో అమ్మవారిని చక్కగా శాకాంబరిగా కూడా పూజిస్తూ ఉంటారు. ఆ వివరాలు. బోనము అంటే మొట్టమొదటి అర్థం ఏమిటంటే భోజనం. ఆ భోజనం ఎవరికి అంటే అమ్మవారికి బోనం అంటాం. ఆ అమ్మవారు ఎక్కడుంది అంటే నగరంలో ఉన్నటువంటి 4 చోట్ల 4 దిక్కుల అని చెప్పాలి. నిజం చెప్పాలి అంటే ఆ 4 దిక్కుల అంటే మొత్తం భాగ్యనగరానికి చుట్టుపక్కలంతా ఆవృతం చేసుకుని ఉన్నటువంటి అమ్మవార్లు వీళ్ళందరూ. ఎందుకున్నారు ఇక్కడ ఆవృతం చేసుకుని అంటే అసలు భాగ్యనగరం ఇదివరకు నిజాం పాలనలో ఉండేటువంటి కాలానికి మునుపటి నుంచి కూడా ఇదంతా కూడా విశేషమైనటువంటి ఒక రకంగా చెప్పాలంటే కరువు ప్రాంతం. అంటే నీళ్లు సమృద్ధిగా లేవు, ఆహారం అంత ఎప్పుడైతే నీటి ధార తక్కువగా ఉందో ఆహారం ఆటోమేటిక్గా తక్కువగా పండుతూ ఉంటుంది. రాళ్ళు రప్పలు విపరీతంగా ఉన్నటువంటి క్షేత్రం. సో అన్ని రకాలుగాను జనజీవన స్రవంతి అంటే ఏ రకంగా మానవుడు బతకాలి అనుకుంటాడో ఆ బతకడానికి కావాల్సినటువంటి ప్రకృతిపరమైనటువంటి విలువలు చాలా తక్కువగా ఉన్నాయి ఇక్కడ ఈ క్షేత్రంలో. దాంతో ఏం చేశారు, ఇక్కడ పాలిస్తున్నటువంటి నిజాం ప్రభుత్వాలన్నీ కూడా ఈ క్షేత్రాన్ని పాలిస్తున్నటువంటి రోజుల్లోనే ఇక్కడ ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ క్షేత్రం అంతా కూడా భాగ్యవంతంగా మారడం కోసం అనేటువంటి సంకల్పంతో రకరకాల విపత్తులు వచ్చినప్పుడు ఒకసారి ప్లేగు వ్యాధితో మొత్తం నగరం అంతా బాధపడింది, ఒకసారి వరదలతో బాధపడింది, ఇంకొకసారి దురాచారాలతో బాధపడింది, ఇంకోసారి కొన్ని రకాలైన మహమ్మారులతో బాధపడింది. ఇలా 4 రకాలైనటువంటి సందిగ్ధావస్థలు ఈ భాగ్యనగరానికి పూర్వం అంటే భాగ్యనగరంగా మారక పూర్వం వచ్చినటువంటి సందర్భాలలో ఆయా నిజాం నవాబులు ఆ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుమతిని తీసుకుని, ఎందుకంటే కష్టంలో ఉన్నవాడికి నమస్కరించవయ్యా అంటే నమస్కరిస్తాడు, వాడు ఇంకా మతంతోనూ కులంతోనూ సంబంధం పెట్టుకోడు. కనుక వాటి రెండింటినీ కూడా వదిలేసేసి సర్వస్వ శరణాగతి వేడే సందర్భాలు వచ్చిన ప్రతిసారి కూడా మనకు ఉన్నటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి మహమ్మారులను తీసేయగలిగేటువంటి అమ్మవారి యొక్క స్వరూపాలు ఆయా క్షేత్రాల్లో ఉద్భవించాయి భక్తుల యొక్క మనోకామనలను ఆధారం చేసుకుని. అలా వచ్చినటువంటి ఈ 4 క్షేత్రాలు కూడా మొత్తం ఈ నిజాం నవాబుల చేతిలో ఉన్నటువంటి ఈ హైదరాబాద్ అని ఏదైతే పిలుస్తామో దాన్ని భాగ్యనగరంగా మార్చారు. భాగ్యము అంటే అర్థం ఏమిటి? అదృష్టం, సంపద, దాంతోపాటు అన్ని రకాలైనటువంటి వ్యవస్థల్లో కూడా ఉన్నతమైనటువంటి స్థితి పొందగలిగేటువంటి అవకాశాలు ఏర్పరచగలిగినటువంటి నగరంగా మారింది భాగ్యనగరం. ఆ భాగ్యనగరంలో ఎప్పుడైతే అటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయో ఆ నిజాం కాలంలో ఉన్నటువంటి రాజుల యొక్క అనుమతితోనే ప్రతి ఆషాఢము అంటే ముందే చెప్పుకున్నాం ఆధ్యాత్మిక మాసం. ఆధ్యాత్మిక మాసంలో లౌకికంగా ఉండేటువంటి భౌతికంగా ఉండేటువంటి సుఖ సంతోషాలకి ప్రతి జీవుడు కూడా దూరంగా ఉండాలి, వాటిని త్యజించాలి. త్యజించడము అంటే అర్థం ఏమిటి? చాలామంది చెప్తుంటారు త్యాగము అని. త్యాగం కాదు, నిజం చెప్పాలి అంటే ఈ పాంచభౌతికమైనటువంటి దేహం నీకు వచ్చినందుకు, ఇందులో పంచేంద్రియాలు నీకు చక్కగా పనిచేస్తున్నందుకు, సప్తధాతువులు నీ యందు ఉండి అవి సవ్యమైనటువంటి స్థాయిలో ఉండి నేను ఆరోగ్యవంతుడిగా ఉంచుతున్నందుకు థ్యాంక్స్ చెప్పుకోవాలి ప్రకృతికి. అది థ్యాంక్స్ గివింగ్ అంటాం. పక్కన ఎవరో సహాయం చేస్తేనే, ఒక 2 నిమిషాలు మన పిల్లాడిని చూస్తేనో, మనం ఇంట్లో లేనప్పుడు మన ఇంటిని కాసేపు అలా అటు ఇటు చూసి జాగ్రత్తగా ఎవరు రాకుండా చూసినటువంటి వాళ్ళకు, బయట పహరా కాసినటువంటి వాచ్మెన్కోనే నిత్యము థ్యాంక్స్ చెప్పి వాడికి ఎంతో కొంత దక్షిణ ఇస్తూ ఉన్నాం కదా. మరి ఇంత దేహాన్ని ఇచ్చి దీనికి ఇంతమైనటువంటి సవ్యమైనటువంటి ఉపకరణాలను ఇచ్చినటువంటి భగవంతుడికి థ్యాంక్స్ గివింగ్ ఎలా చెప్తావు? ఆ థ్యాంక్స్ గివింగ్ ఇవ్వడం కోసం, ఆ థ్యాంక్స్ చెప్పుకోవడం కోసం, కృతజ్ఞతాభావాన్ని నీ యందు ఉన్నదాన్ని బయటికి తెలియజేసేటువంటి విధానంలోకి తెచ్చుకోవడమే పూజ.
ఆ పూజ నువ్వు విడిగా చేసావా చేయవా కాదు, కాలాంతర్గతంగా కూడా ఆ కృతజ్ఞతాభావాన్ని ప్రకృతి పరంగా నువ్వు అందజేసుకోవడం కోసం నీకు ఇచ్చినటువంటి ఈ జన్మలో ఈ చాతుర్మాస వ్రతంలో జాగ్రత్తగా చేసుకో. ఆ చాతుర్మాసాలన్నిటికీ కూడా మొట్టమొదటి మాసం ఏమిటి అంటే ఆషాఢ మాసం. ఈ ఆషాఢ మాసంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి సాంప్రదాయాలు ఏవైతే వచ్చాయో దానిలో ఈ బోనం, నాకేం తెలియదండి, మంత్రాలు రావు, తంత్రాలు రావు, లలిత శాస్త్రాలు లాంటివి నేను చదవలేను, నాకు పెద్దగా విద్య లేదు, ఏదీ లేకపోయినా నేను ఆ థ్యాంక్స్ ఎలా చెప్తాను భగవంతుడికి అంటే, నేను ఇంట్లో వండుకునేటువంటి నిత్యం చద్ది కూడా ఉంటుంది నాకు. అంటే అన్నం రాత్రి మిగిలిపోయిందండి, అందులోనే కాస్త పెరిగేసుకుంటాను, శరీర పుష్టి కోసం దాన్నే పొద్దున్నే తింటాను, అదే అమ్మవారికి పెడతాను. అదే కదా బోనం అంటే. అమ్మ నా ఇంట్లో కొన్ని పాలు మిగిలినాయి, కొద్దిగా అన్నం వండుకుని పిల్లలకి అందులో పెట్టి అదే పరమాన్నంగా పెడుతూ ఉంటాను, అదే కదా బోనం అంటే. పాలతో బెల్లంతో కలిపినటువంటి అన్నం బోనం, పెరుగుతో ఉప్పుతో కలిగినటువంటి అన్నం బోనం. ఈ రెండింటిని ఏం చేస్తున్నాను నేను, ఒక సంవత్సర కాలం పాటు ఆరోగ్యంగా ఉండడం కోసం, ఐశ్వర్యంతో అనుభవించడం కోసం, అనుభవిస్తూ నా ఐశ్వర్యంతో ఇంకో 10 మందికి కూడా ఆహ్లాదాన్ని కలిగించడం కోసం ఏ జీవితాన్ని అయితే కోరుకుంటున్నానో ఆ తల్లికి, ఏ తల్లి ఎక్కడో ఉన్నటువంటి తల్లి కాదు, నా నగరాన్ని, నా క్షేత్రాన్ని నాకు సుఖవంతంగా అందించినటువంటి ఈ గ్రామదేవత, ఈ 4 చెరుగుల్లో భాగ్యనగరాన్ని రక్షిస్తున్నటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో ఆ తల్లికి వారం వారం ఈ బోనాన్ని నేను సమర్పించుకున్నాను. నేను ఏ క్షేత్రంలో ఉంటానో ఆ క్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి అమ్మవారికి నేను ఇస్తూ ఉంటాను. దానివల్ల ఏమవుతుంది, మొత్తం ఈ భాగ్యనగరం అంతా కూడా ఆనందదాయకంగా ఉంటుంది. అందుకని నాకున్న దానిలో, నాకు తెలిసిన దానిలో నేను ఇంట్లో ఎలా బతుకుతున్నానో ఆ బతుకునే అమ్మవారి ముందు నివేదనగా అర్పించడమే బోనం. అటువంటి బోనాన్ని నేను ఎప్పుడైతే ఇచ్చానో ఆ తల్లి ఏం చేస్తుంది, నీకున్నది నాకు ఇమ్మంది, నీకు లేని దానికోసం పాకులాడద్దండి. అందులోనే అంతర్గతంగా నేమేమిటి, నీకు ఇచ్చిన దానిలో సుఖపడు అని అంటుంది. ఆ ఇచ్చిన దానిలో సుఖపడుతూ నీకున్నదేదో నాతో పంచుకో అంటున్నటువంటి ఆ తల్లికి ఆ బోనాన్ని సమర్పించగానే నువ్వు ఏది కోరుకుంటే అది నీ స్థాయికి పెద్దదైనా సరే ఆ తల్లి ప్రేమతో కరుణతో అందించేస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, ఈ బోనం మీద ఇంకాస్త ఆనందం పెరుగుతుంది. అమ్మకి ఒకసారి సంవత్సరానికి ఇస్తావు బోనం, నీ ఇంటికి వచ్చినటువంటి ఆడబడుచులకి, ఆడపిల్లలకి నిత్యం ఇస్తావు, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి ముత్తైదులకి, సువాసినులకి అనునిత్యం శుభం కలగాలి, అటువంటి శుభాలు నీ ద్వారా వాళ్ళు కూడా పొందాలనేటువంటి కోరికతో ఆ శుభాన్ని నువ్వు కూడా ఆపేక్షిస్తూ ఉంటావు. కనుక బోనం అంటే బతుకునివ్వడం, బోనం అంటే ఆనందాన్ని ఇవ్వడం, అటువంటి ఆనందం ఇచ్చినటువంటి తల్లికి ఆ బోనాన్ని సమర్పించడం. అయితే గురుగారు, ఇప్పుడు అమ్మ చక్కగా బోనాల పండుగ విశిష్టత చెప్పినప్పటికీ అసలు వారాహి అమ్మవారికి బోనాలకి ఏమైనా సంబంధం ఉందంటారా? స్పష్టమైన సంబంధం ఉందమ్మా. అందుకోసమే ఇదే కాలంలో వారాహి దేవతని పూజించడం అనే సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. పద్మపురాణంలో ప్రత్యేకమైనటువంటి ఉపాఖ్యానం ఉంది. భగవంతుడి యొక్క శక్తి మొత్తం స్త్రీ రూపంగా ఉంటుంది అని దాంట్లో చెప్పబడింది. అంచేతనే బ్రహ్మశక్తి మొత్తం బ్రాహ్మీ సరస్వతిలో ఉంటుంది. విష్ణు యొక్క శక్తి మొత్తం స్త్రీ రూపమైన వైష్ణవిలో ఉంటుంది. శివుని యొక్క శక్తి మొత్తం శివాని అమ్మవారిలో ఉంటుంది. అంచేత పురుష శక్తి కంటే కూడా స్త్రీ శక్తే ఎక్కువ అని ప్రతి పురాణము తెలియచేసింది. బ్రహ్మగారి బడాయి మొత్తం అంతా కూడా నోట్లో ఉన్నటువంటి సరస్వతి కారణంగానే. మహావిష్ణువు యొక్క గొప్పదనం అంతా కూడా తన భార్యగా లక్ష్మి ఉన్నటువంటి కారణంగానే. అలాగే ఆ శివుని యొక్క అమోఘమైనటువంటి శక్తికి సంపూర్ణమైనటువంటి కారణం అమ్మవారు మాత్రమే. ఒక్కసారి వారాహీదేవ ఆలయానికి వెళ్ళి దేవతా స్వరూపాన్ని కళ్ళలో ఒకసారి చూడండి. వరాహముఖంతో కనిపిస్తుంది ఆవిడ. వరాహముఖము అంటే ఏ హిరణ్యాక్షుడు అనేటటువంటి నీచుడైన రాక్షసుడు మొత్తం ఈ సముద్రంలో చెప్పలేనంతటి సంపద ఉందని గమనించి ఈ భూమిలో ఉన్నటువంటి సంపదను అంతటినీ కూడా సముద్రంలో పడేసి ఆ సముద్రాన్ని, ఈ భూమిని, సర్వ సంపత్ సమూహాన్ని తాను అనుభవించాలని ఆలోచించాడు. అప్పుడు మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు వరాహ రూపాన్ని ఎత్తి మొత్తం ఈ భూమిని సముద్రంలో పడకుండా ఉండేలా ఉద్ధరించాడు. ఈ యథార్థం మనకి వారాహి దేవత రూపాన్ని చూస్తే తెలుస్తుంది. వారాహి దేవతను చూస్తే వరాహముఖంతో కనిపిస్తుంది. అంటే శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి స్త్రీ రూపంలో వరాహ రూపంలో ఉన్నట్టు కనిపించింది. అమ్మవారి యొక్క కుడి చేతిని మనం పరిశీలిస్తే, అంటే మనం
ఆమె కుడి చేతిని మనం ఎడం కంటితో ఎడం వైపుగా చూస్తుంటాం కాబట్టి అమ్మవారి చేతిలో కుడి చేతిలో చక్రం ఉంటుంది. నేను విష్ణు స్వరూపిణిని. అమ్మవారి యొక్క ఎడం వైపుని మనం చూస్తే, అంటే మనం కంటితో కుడివైపు చూస్తే అదిగో అక్కడ శంఖం కనిపిస్తుంది. అమ్మవారి యొక్క పైనుండి రెండవ చేతిని, కింది నుండి మూడవ చేతిని పరిశీలించి చూస్తే కుడివైపున ప్రత్యేకంగా నాగలి కనిపిస్తుంది. అలాగే అమ్మవారి ఎడం వైపు ఉన్నటువంటి రెండవ చేతిని, కింది నుండి ఉండే మూడవ చేతిని పరిశీలించి చూస్తే అక్కడ మొత్తం అన్నిటికీ కూడా పొలాన్ని దున్నడానికి కావలసినటువంటి నాగలి కనిపిస్తుంది. అద్భుతమైనటువంటి ఇటుపక్క అటు రోకలి కనిపిస్తుంది. అమ్మవారి కుడివైపుని ఉండేటటువంటి మూడవ చేతిని చూస్తూ ఉంటే అక్కడ అంకుశం కనిపిస్తుంది. అమ్మవారి ఎడం వైపు ఉన్నటువంటి మూడవ చేతిని చూస్తే పాశం కనిపిస్తుంది. పాశాన్ని స్వయంగా వేసి నిన్ను నేను లాక్కుంటానే, నన్ను నిత్యం ఆరాధించు. అలాగే రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల. అమ్మవారి యొక్క కుడి చేతి వైపు ఉండే చివరి ఆ చేతిని చూస్తే ఆ భయాన్ని ఇస్తూ ఉంటుంది ఆవిడ. ఈ లోకంలో అంతా భయమే. మునివేళ్ళు పైకుంటే భయం లేదని, మునివేళ్ళు కిందికుంటే భయం ఉంది అని అర్థం. అంచేతనే రావణాసురాది రాక్షసులందరూ కోరికల్ని కోరుకుని ఏదీ సాధించలేక భయంతోనే చచ్చారు వాళ్ళు. అమ్మవారి యొక్క ఎడవ చేతి వైపు ఉండేటటువంటి నాలుగవ చేతిని కానీ చూసినట్టయితే అక్కడ మనకి వర దహస్తం, నీకే వరం కావాలో కోరుకోని. అమ్మవారు స్వయంగా 12 రూపాలతో ఉంటుంది. అంచేతనే మనం 12 మాసాల పాటు అమ్మవారినే ఆరాధిస్తూ ఉన్నట్లయితే ఏ విధమైనటువంటి కష్టము లేకుండా చేస్తుంది అని అర్థం. ఒక్కటే గుర్తుంచుకోవాలి, ప్రతిసారి ప్రతి నవరాత్రుల్ని చేయడం కాకుండా ఒక్కసారి లౌకికమైనటువంటి విధానంతో ఆరాధిస్తే, ఒక్క దేవతని మాత్రమే ఆరాధిస్తూ కానీ ఉన్నట్లయితే ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని సంపూర్ణంగా పొందగలం. తుని మండలంలో ఉండేటటువంటి అన్నవర క్షేత్రానికి మనం పెడితే ఆ రేగులమ్మ ఆలయాన్ని నేరేడులమ్మ ఆలయాన్ని దాటితే పెద్ద వినాయకుడు కనిపిస్తాడు. అక్కడి నుంచి వెళ్ళగానే మెట్ల మార్గంలో వెళుతూ ఉంటే కనకదుర్గ కనిపిస్తుంది. కనకదుర్గ అంటే బంగారంతో ఉండేదని అర్థం కాదు. ఆ దుర్గా మంత్రం కనకమయం. బంగారం ఎంత గొప్పదో ఆ దుర్గా మంత్రం అంత గొప్పది అని అర్థం. ఆ పైకి వెళితే అక్కడ వనదుర్గ ఉంటుంది ఆవిడ. ఇక్కడేమో కనకదుర్గ, అక్కడ వనదుర్గ. ఆవిడ భోజనాన్ని ఇచ్చేది కాబట్టే ఆషాఢ మాసంలో తొలకరి వర్షం కురవగానే, ఒరే నాగల్ని సిద్ధం చేసుకో, ఒరే రోకల్ని సిద్ధం చేసుకో, ఒరే ఇటు పక్కన నేనుంటా, నీకు ధైర్యంగా చెప్తున్నాను, అంకుశంతో నిన్ను అహంకారం వస్తే అణుస్తాను, నువ్వు నా పరిధిలోనికి కానీ వచ్చినట్లయితే అద్భుతమైనటువంటి ఆకర్షణని కలిగించి నీకు సర్వకామ్యాన్ని వారు అన్నట్టుగా తీరుస్తాను అని ఇంత చక్కగా చెప్తూ ఉంటుంది తల్లి. బాగా ఆలోచించి చూస్తే ఈ రోకలి, నాగలి ఇవన్నీ కూడా వర్షకాలంలో ఉపయోగించేవే కదా. అంచేత భోజనాన్ని ఇచ్చేటటువంటి తల్లే బోనం. ఆ భోజనాన్ని ప్రసాదించే తల్లే బోనాలను ఇచ్చే తల్లి. అక్కడ ఉండే ఆ విధానం ఇలా మారి ఉంటుంది అనేది మనం నిశ్చయంగా రెంటిని కలిపి చూసుకుంటే అర్థమై తీరుతుంది. గురుగారు, వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వైబ్రహ్మనిధియే వాసిష్ఠాయ నమో నమః అంటే ఈ మాసంలో వ్యాస పౌర్ణమి, అలాగే గురు పౌర్ణమి కూడా అని మనం పిలుచుకుంటాం. ఈ వ్యాస పౌర్ణమికి ఉన్న విశిష్టత ఏమిటంటారు? వ్యాసోచిష్టం జగత్ సర్వం అని చెప్పండి. అంటే వ్యాసుడు అనుగ్రహించినటువంటి జ్ఞానం అనేది మనకి అసలు ఏది కూడా లేదు. వ్యాసుడు అనుగ్రహించినటువంటి జ్ఞానం చేతనే మనం అందరం కూడా తరిస్తున్నాం. అసలు ఈ వ్యాస భగవానుడు ఎవరు అంటే, సృష్టి ఆది యందు బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు యొక్క నాభి కమలం నుంచి ప్రభవించిన తర్వాత ఆయనకి 4 వేదములు కూడా శ్రీమన్నారాయణుడు అనుగ్రహించిన తర్వాత ఆ వేద విజ్ఞానమును వ్యాప్తి చేయడం కోసం అని చెప్పని శ్రీ మహావిష్ణువే అపాంతరతముడుగా అవతరించాడు అని చెప్పని మనకు పురాణాలు చెప్తున్నాయి. ఆ అపాంతరతముడే ఈ వ్యాసులు వారు. ఈయన వేదమును 4 చెరువులా కూడా వ్యాప్తి చేయడానికి గాను శ్రీమన్నారాయణుడి చేత నిర్దేశింపబడి ప్రతి యుగంలోనూ కూడా ఆయన అవతరిస్తూ
ప్రతి యుగంలోనూ కూడా వేదములు మనందరి దాకా వచ్చే విధంగా చూసేటువంటి మహాత్ముడైనటువంటి వాడు ఆ వ్యాస మహర్షి. అటువంటి ఆ వ్యాస మహర్షి అనుగ్రహించినటువంటివే బ్రహ్మసూత్రములు. ఆ బ్రహ్మసూత్రముల ద్వారానే అసలు పరబ్రహ్మం అంటే ఏమిటి అనేది మనం తెలుసుకుంటున్నాం. ఆ బ్రహ్మసూత్రములకు భాష్యము రచించినటువంటి వారే మతాచార్యులు అందరూ కూడా. శంకరాచార్యుల వారు అద్వైతపరంగాను, రామానుజాచార్యుల వారు విశిష్టాద్వైతపరంగాను, మధ్వాచార్యుల వారు ద్వైతపరంగాను వారి వారి యొక్క విశ్లేషణలన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళారు. ఎవరు ఎటువంటి విశ్లేషణ చేసుకున్నా కూడా మూలముగా కావాల్సినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించినటువంటి వాడు మాత్రం మనకి వ్యాస భగవానుడే. అలానే ఈ బ్రహ్మసూత్రములతో పాటు మనలాంటి సామాన్యులు తరించడానికి గాను అష్టాదశ పురాణాలు కూడా అనుగ్రహించినటువంటి మహాత్ముడైనటువంటి వాడు వ్యాసుల వారు. ఏ జ్ఞానమైతే మనకి వేదంలో చెప్పబడిందో ఆ వేద జ్ఞానానంతా కూడా చాలా సులభతరంగా కథారూపాల్లో ప్రతిదాన్ని కూడా మనకు అందించినటువంటి మహాత్ములైనటువంటి వారు వ్యాసుల వారు. అంతటితో ఆగకుండా పంచమ వేదం అనబడేటువంటి మహాభారతాన్ని మనకు అనుగ్రహించి 1,00,000 శ్లోకాలతో కూడినటువంటి ఈ మహాభారతం ద్వారా సమస్తమైనటువంటి పురుషార్థాలని కూడా మనం పొందడానికి కావాల్సినటువంటి విజ్ఞానాన్ని మనకి కరతలామలకం చేసినటువంటి మహాత్ములైనటువంటి వారు కూడా వ్యాసుల వారు. అందుకనే మీరు గమనిస్తే అమ్మా, అది అద్వైతం కావచ్చు, విశిష్టాద్వైతం కావచ్చు, ద్వైతం కావచ్చు, అందరికీ గురువుగారు మాత్రం వ్యాసుల వారే. ఆ వ్యాసుల తర్వాత వచ్చినటువంటి వారిని కొంతమంది గురువుగా అంగీకరించారు, కొంతమంది అంగీకరించలేదు, అది మనం పక్కన పెడితే మొత్తానికి అన్ని మతాలలో ఉన్నటువంటి వారికి కూడా వ్యాసుల వారు మాత్రం గురువుగారుగానే ఉన్నారు. ఈ లోకానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని అంతా కూడా అనుగ్రహించినటువంటి వారు వ్యాస మహర్షి కనుక ఆ వ్యాస భగవానుడే మనందరికీ కూడా ప్రధానమైనటువంటి గురువు. వీరికి అవతారం ఎప్పుడు కలిగింది, వీరు ఎప్పుడు జన్మించారు, ఏ తిథి నాడు అవతరించారు, ఇవేవి మనకి తెలియవు. అందుకని చెప్పని వారిని సేవించడానికి గాను ఉద్దేశింపబడినటువంటి ఒక రోజుగా ఏర్పాటైనటువంటిది ఈ ఆషాఢ పూర్ణిమ. ఈ ఆషాఢ పూర్ణిమ నాడు గురువుని పూజించాలి అని అన్నారు. గురువు అంటే ఎవరు? అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని అనుగ్రహించి ఆత్మానుభూతిని కలగజేసేటువంటి వారు మాత్రమే గురువులు. తత్మా వారెవరు కూడా గురువుల కింద కారు. మనం హాయ్ గురు అనొచ్చు, హలో గురు అనొచ్చు, ఇంకో గురు అనొచ్చు, ఇవన్నీ కూడా లౌకికంగా మనం మాట్లాడుకుంటున్నటువంటి మాటలే. కానీ శాస్త్ర మర్యాదను అనుసరించి ఎవరైతే గనక ఈ లౌకికంలో మునిగిపోతున్నటువంటి మనలందరినీ కూడా తరింపజేస్తూ పారలౌకికమైనటువంటి విద్యను అనుగ్రహింపజేసి చిట్ట చివరిదైనటువంటి పురుషార్థమైనటువంటి మోక్షం వైపు మనం నడిపిస్తారో వారు మాత్రమే గురువులు. అటువంటి పారమార్థికమైనటువంటి మోక్ష జ్ఞానాన్ని అంతా కూడా ఎవరికి ఏ అధికారంలో బోధిస్తే ఎలా అర్థమవుతుందో దానికి కావాల్సినటువంటి గ్రంథరాశినంతా కూడా అనుగ్రహించినటువంటి మహాత్ములైనటువంటి వారు వ్యాస భగవానుడు గనక వారిని ఈ గురు పౌర్ణమి నాడు మనం అందరం కూడా సేవించుకుంటూ తరిస్తూ వస్తున్నాం. ఈ ఆషాఢ మాసంలో సుబ్రహ్మణ్య ఆరాధనోత్సవం కూడా జరుపుకుంటాం. ఆడి కృత్తికని, దీన్ని ఎలా జరుపుకోవాలి? ఆడి కృత్తిక అంటే ఆడి అనేటువంటిది ద్రవిడ సంప్రదాయంలో మాసానికి సంబంధించినటువంటి పేరు. మిథున మాసం అని గురువుగారు చెప్పి ఉన్నారు కనుక ఆ మిథున మాసానికి సంబంధించినటువంటి ఆ కృత్తికా నక్షత్రం ఉన్నటువంటి రోజుని ఆడి కృత్తిక అనేటువంటి పేరుతో ద్రవిడులు అంటే తమిళంలో ఆ సాంప్రదాయాన్ని చేస్తున్నటువంటి వారు, అందులో ఉన్నటువంటి వారు విశేషంగా చేసుకుంటూ ఉంటారు. ఈ రోజుల్లో ఒకరి సాంప్రదాయంలో కొన్ని రకాల లబ్ధులు మేము పొందాము అనగానే దాన్ని అందరూ అడాప్ట్ చేసుకుంటున్నారు. అంటే మేము కూడా అలా చేస్తే మాకు కూడా మంచి జరుగుతుంది. దానికి చాలా చాలా నిర్వచనాలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. మిట్ట మధ్యాహ్నం దీపాలు వెలిగిస్తూ ఉండడం, నిమ్మకాయలు, ఇవన్నీ ద్రవిడ సంప్రదాయానికి సంబంధించినటువంటి విషయాలు. వాటన్నిటిని కూడా మనం ఆంధ్రుల్లో మనం కూడా తీసుకుని దాని ద్వారా మనం కూడా లబ్ధి పొందాం. అంటే భగవంతుణ్ణి ఆరాధించడంలో ప్రాంతాన్ని బట్టి వచ్చినటువంటి కొన్ని రకాల విశేషమైనటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో అది రాను రాను ఏమవుతుందంటే కోరికలు పెరగడం ద్వారా అనుకోవచ్చు, కష్టాలు భరించలేనటువంటివిగా కనపడుతూ ఉండొచ్చు, లేదు ఒకరితో మన జీవితాన్ని ఇప్పుడు పోల్చుకుంటూ ఉండడంతో ఉండేటువంటి లేమితనం కావచ్చు. ఈ మూడింటి ద్వారా ఏమవుతుందంటే ఒకళ్ళు చేసి దీని ద్వారా బాగుపడ్డారనే సంప్రదాయాన్ని మనం కూడా స్వీకరిస్తూ ఉన్నాం. ఆ స్వీకరించే పరిణామంలో అసలు శాస్త్రం చెబుతున్నటువంటి అద్భుతమైనటువంటి దీక్ష కృతికా నక్షత్ర దీక్ష. అంటే ప్రతి మాసంలో వచ్చేటువంటి కృతికా నక్షత్రం రోజున తప్పనిసరిగా 27 పిండి దీపాలని పెట్టి, మా గురువుగారు సనాతనంగా ఎప్పుడో చెప్పినటువంటి విషయం అది, 27 పిండి దీపాలని పెట్టి ఆ రోజు కనుక విశేషంగా సుబ్రహ్మణ్య ఆరాధన కనుక చేసుకున్నట్లయితే ఆ ఇంట వంశవృద్ధికి అలాగే
విద్య చక్కగా విశేషంగా పిల్లలకి అలవడడానికి కావాల్సినటువంటి లోటు లేకుండా ఉంటుంది అని చెప్పారు. కనుక ఈ ఆడి కృత్తిక అనేటువంటిది ద్రవిడ సంప్రదాయంలో వాళ్ళు ఎందుకు అంటే ఈ రెండింటి కోసమే చేస్తారు. ఒకటి వంశవృద్ధి, రెండు విద్యావృద్ధి. ఈ వంశాన్ని విద్యని రెండింటినీ ఇచ్చేటువంటి వాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కనుక ఈ ఆషాఢ మాసంలో అందరి దేవతార్చన అంటే ఏ దేవీ దేవతనైనా సరే ఈ ఆషాఢంలో కనుక మనం అర్చించినట్లయితే ఆ ఫలితం రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. కారణం ఏమిటి? ఈ మాసాలన్నీ కూడా చాతుర్మాస్యాలుగా పిలువబడుతూ ఇక్కడ చేసేటువంటి జపతపాదులన్నింటికీ కూడా ద్విగుణీకృతమైనటువంటి ఫలితం ఇస్తూ ఉంటుంది కాలము పరమశివ స్వరూపం. ఆ పరమశివ అనుగ్రహంతో మనం ఎటువంటి కార్యదీక్షలో ఉన్నా, ఎటువంటి జపదీక్షలో ఉన్నా ఆ దీక్షలన్నీ కూడా మనకి మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. కనుక ఆ సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధనని కనుక ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా ఈ మిథున మాసంగా పిలువబడేటువంటి మాసంలో ఆడి అనబడేటువంటి విశేషాన్ని తీసుకుని కృతికా నక్షత్రంతో కూడుకున్నటువంటి ఆరాధనగా కనుక స్వీకరించినట్లయితే ఆ రోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత నూనె పెట్టకూడదమ్మా, నెయ్యిని పెట్టాలి శిరస్సు మీద అని శాస్త్రం చెప్తోంది. ఈ చాతుర్మాసాలు కూడా నూనె వాడడం వదిలేయాలి, నూనెని పూర్తిగా పక్కన పెట్టేసేయాలి. ఆవు నేతిని శిరస్సు మీద పెట్టుకుని తలస్నానాన్ని ఆచరించుకుని ఆ ఎర్రటి వస్త్రాలని కానీ పసుపచ్చని వస్త్రాలని కానీ ధరించి ఆ కృతికా నక్షత్రం ఉన్నటువంటి రోజున ఆ కృతికా నక్షత్ర ఘడియలు కూడా మనకి పంచాంగకర్తలు చక్కగా నిర్దేశించి చెప్తారు. ఆ సమయంలో అప్పటిదాకా ఉపవాస దీక్షని అంటే ఆ సమయం దాకా ఏమీ తినకుండా చక్కటి వెండి పళ్ళెంలో కానీ ఇత్తడి పళ్ళెంలో కానీ బంగారు పళ్ళెం ఉంటే బంగారు పళ్ళెంలో కానీ ఇవేమీ లేవు. విస్తరాకు ఉందండి మా దగ్గర, విస్తరాకులు అయినా సరే అంటే ఆకులతో కుట్టినటువంటి విస్తర్లు అయినా సరే ప్లేట్లు అయినా సరే 27 పిండి దీపాలని కనుక చక్కగా అలంకరించుకుని వాటికి చక్కగా 5 చోట్ల కుంకుని అలంకరించి వాటికి గంధాన్ని కూడా సమర్పించి ఆ 27 నక్షత్ర దీపాలని కూడా చక్కగా వెలిగించుకొని ఆ వెలిగించినటువంటి స్వరూపంలో ఆ జ్యోతి స్వరూపంలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించుకున్నట్లయితే అటువంటి వారికి తీరనటువంటి కోరిక ఉండదు. ఇది ప్రత్యేకమైనటువంటి నియమం. దాంతోపాటుగా ఎరుపు దారాన్ని ఒక ప్రత్యేకమైన నియమావళి ద్రవిడులు పాటించేటువంటి విధానం ఏమిటంటే ఎర్రటి దారాన్ని ఈ ఆడి కృతిక అనబడేటువంటి ఈ రోజున పరమేశ్వరుడు దగ్గర గత సంవత్సరం పెట్టినటువంటి ఎర్రదారాన్ని తీసి ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి, పెళ్లి కాని ఆడపిల్లలకి కుడి చేతికి కడతారు. మళ్ళీ ఆ సంవత్సరం పూజ అవ్వంగానే అక్కడ ఎర్రదారాన్ని పెడతారు. మళ్ళీ సంవత్సరం దాకా ఆ ఇంట్లో ఎటువంటి విపత్తులు రాకుండా ఆ ఎర్రదారము ఒక దీక్షా కంకణంగా ఉపయోగిస్తుందని, ఆ దీక్షా కంకణాన్ని మళ్ళీ ఆడి కృతిక నాడు తీసి ఇంట్లో ఉన్నటువంటి వారందరికీ కట్టడం వల్ల వీళ్ళకి మళ్ళీ ఎటువంటి ఆపదలు రాకుండా ఉంటాయి అనేటువంటిది విశేషమైనటువంటి నమ్మకం. కనుక ప్రాంతాచారం ఏదైనా, దేశాచారం ఏదైనా మనకు కావాలి, ఈ సుఖం మనం అనుభవించాలి, లేదు ఈ కష్టం మనకి రాకుండా ఉండాలి అన్న ప్రతి వాళ్ళు కూడా అనుసరించదగ్గ అత్యంత వైభవోపేతమైనటువంటి రోజు మాత్రం ఈ ఆడి కృతిక అనబడేటువంటి విధానం. ఓకే, ఇన్ని ప్రత్యేకతలతో కూడుకున్న అద్భుతమైన మాసం అని మరి మీ ద్వారా తెలుసుకున్నాం. అయినప్పటికీ ఈ ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోకూడదు, గృహప్రవేశాలు కూడా చేయకూడదు అని అంటారు, ఎందుకని? ఈ ఆషాఢ మాసం అంతా కూడా రవి మిథునంలో ఉంటాడు కాబట్టి సంపూర్ణమైన యోగ నిద్రలో ఏ శ్రీ మహావిష్ణువు ఉన్నాడో ఆయనకు తపశ్శక్తిని మనం పంపించాలి. మనం ఎలా పంపిస్తాం? ఎవరైనా పై అధికారి కానీ ఏదైనా ఒక సెలవు మీదో సొంత పని మీదో ఎక్కడికైనా లేదు కార్యాలయ పని మీదైనా వెడుతుంటే ఏం చేస్తాడు? ఆయన తన బాధ్యతని కింద ఉన్నటువంటి ఉద్యోగులందరికీ నువ్వు ఇది చేయి, నువ్వు ఇది చేయి, నువ్వు ఇది చేయి అని ఎలా అయితే చెప్తాడో అలా ఆ వెళ్ళేటటువంటి సర్వ అధికారి లోకల్లో తపస్సు మాత్రమే చేసే తపస్సులకి, ఈవేళ ఏ స్వామీజీలు అనుకుంటున్నామో సంప్రదాయం తెలిసినటువంటి స్వామీజీలకి, అలాగే అమోఘంగా పురాణాన్ని చెప్తూ లోకల్లో అందరికీ కూడా పురాణం వాళ్ళ బుద్ధిలోకి చేరేలా చేసేటటువంటి పౌరాణికులకి అందరికీ కూడా స్వయంగా అలా ఏర్పాటు చేసి వీళ్ళ ద్వారా ఏ తపశ్శక్తిని అయితే స్వయంగా సంపాదించబడుతూ ఉంటుందో వాళ్ళ ద్వారా ఆ తపశ్శక్తిని తత్సద్బ్రహ్మార్పణమస్తు అని ఆ పరబ్రహ్మ స్వరూపానికి అందిస్తారు. ఈ మాసంలో చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఎంత తప్పుని మనం చేస్తున్నాం అనేది మనకిగా అవగాహనకు వస్తుంది. ఈ ఆషాఢ మాసంలో మనం అంటే ఎటువంటి సాత్విక ఆహారాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది, అలాగే ఏమైనా దానాలు చేయొచ్చు అంటారా? ఈ ఆషాఢ మాసంలో చేయవలసినటువంటి దానములు ఏమిటి అంటే గనక ఒకటి గొడుగు చెప్పారు. ఆలోచించండి, ఇప్పుడు ఉపకరిస్తుందో ఉపకరించదో ఈ కాలంలో
మనకి ఇది వర్షాకాలం కాకపోయినా వానలు ఇక్కడి నుంచే మొదలవుతాయి. ఆర్ద్రా నక్షత్రంలో రవి ప్రవేశించిన దగ్గర నుంచి వానాకాలం ప్రారంభమవుతుంది. అసలు ఇక్కడి నుంచే వానాకాలం ఎందుకు ప్రారంభమవుతుందా చెప్పినట్టుగా వ్యాసుడు మనకి సమస్తమైనటువంటి విజ్ఞానాన్ని కూడా పురాణాల్లో అనుగ్రహించినట్టుగా స్కాంద పురాణ అవంతి ఖండంలో ఆర్ద్రా నక్షత్రంలోకి రవి ప్రవేశించినప్పుడు ఎందుకు వానలు ప్రారంభం అవ్వాలనే దానికి వృత్తాంతం కూడా అవుతుంది. అందుకని చెప్పని అంత విశేషమైనటువంటి వానలన్నీ ఇక్కడి నుంచి ప్రారంభమవుతాయి కనుక వాటి నుంచి రక్షించుకోవడం కోసం అని చెప్పని ఛత్రమును దానంగా ఇవ్వాలి, గొడుగును దానంగా ఇవ్వాలి, అలానే ఉప్పును దానంగా ఇవ్వాలన్నారు. ఇక్కడ ఉప్పు అన్నప్పుడు రాళ్ళ ఉప్పే దానంగా ఇవ్వాలి. ఆ రాళ్ళ ఉప్పుకి ఇంతను కొలమానం అయితే మాత్రం ఏమీ చెప్పబడి లేదు కనుక యథాశక్తి మనం దానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేయవచ్చు. అలానే ఉసిరికాయని చెప్పారు. ఇక్కడ చూడండి, రుచులన్నిటిలోకి కూడా అత్యంత ప్రధానమైనది ఏది అంటే కనుక ఉప్పే. అసలు దాని పేరు కూడా రుచి అనేటువంటి పేరుతో కూడా మనం దాన్ని పిలుస్తూ ఉంటాం. అలానే అసలు ఉప్పు అనేటువంటిది లేకుండా ఉండేటువంటిది ఉసిరికాయ. ఈ రెండింటిని కూడా చెప్పారు ఇక్కడ దానాల కింద. దీంట్లో ఉసిరి ఎంత ఔషధ గుణాలతో నిండి ఉన్నటువంటిదో మనందరికీ కూడా తెలిసినటువంటిది. ఇక్కడ లవణమును దానంగా చేయడం అని అంటే కనుక ఆ ఉప్పును మితంగా స్వీకరించని చెప్పడం. అందుకని దానం అనేది మన ధర్మంలో చాలా స్పష్టంగా చెప్పబడింది. ఇప్పుడు ఏవో స్కీమ్స్ వస్తున్నాయి కదా, ఫ్రీ ఎడ్యుకేషన్, ఉచిత విద్య, ఉచిత వైద్యం ప్రభుత్వాలు పెడుతున్నాయి. ఇవేం ప్రభుత్వాలు పెట్టల, సనాతన ధర్మం ఏనాడో పెట్టింది. విద్యాదానము, వైద్యదానము, వైద్యాన్ని అమ్ముకోవటం అనేది అసలు మన ధర్మం చెప్పలేదు. దీనికి సంబంధించి వెంకటాచల మహత్యంలో చాలా అద్భుతమైనటువంటి వృత్తాంతాలు కూడా మనకు కనబడతాయి. అట్లానే విద్యని ఈ రోజుకు కూడా చూడండి, వైదిక విద్యని ఎవరైతే నేర్పుతున్నారో అటువంటి వేద పాఠశాలకు కనుక వెళ్ళి చూస్తే డబ్బు తీసుకొని చదువు చెప్పడం అనేది జరగదు. భోజనం వాళ్ళకి ఉచితంగా పెట్టవలసిందే, వస్త్రం వాళ్ళకి కట్టుకోవాల్సింది ఉచితంగా ఇవ్వవలసిందే, విద్య ఉచితంగా చెప్పవలసిందే. అందుకని విద్య కూడా దానమే అక్కడ. అంతేగాని ఇప్పుడు విద్యాదానం అనేటువంటి పేరుతో మనం స్కూళ్ళు పెట్టుకొని డబ్బులు వసూలు చేసుకుంటామంటే విద్యాదానం కాదు, విద్యా వ్యాపారమే అవుతుంది. కనుక దానము ధర్మము అనేటువంటివి ఖచ్చితంగా ఉన్నాయి. వాటిలో ఆషాఢ మాసంలో చేయవలసినటువంటి దాన ధర్మాలు అయితే మాత్రం ఇది: వామనుని పూజించాలి, గొడుగును, ఉసిరికాయను, ఉప్పును దానంగా ఇవ్వాలి. ముఖ్యంగా ఈ మధ్య భగవత్ ఆరాధనలో చిన్న పెద్ద తేడా లేకుండా ముఖ్యంగా యువత బాగా నిమగ్నమైనట్టు మనం అన్ని టెంపుల్స్కి వెళ్తే కూడా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా కొన్నేళ్ల క్రితం చూస్తే ఈ చార్ధామ్ యాత్రలు కానీ కాశీ యాత్రలు కానీ పెద్దవాళ్ళు వెళ్ళడం జరిగేది, కానీ ఇప్పుడు ఎక్కువగా యువతని చూస్తున్నాం. అంటే ఈ తరం యువతకి ముఖ్యంగా ఈ ఆషాఢ మాసం గురించి మీరు ఇచ్చే సలహా ఏమిటి? ఏదైనా సరే కాలస్వరూపంగా మన దాకా వచ్చింది. ఈ కాలాన్ని ఈ ఇటువంటి విధానంలో మనం అనుభవిస్తున్నాము అంటే అది నువ్వు నిర్ణయించుకుంది కాదు, నీ పెద్దలు నిర్ణయించింది కాదు, నీకు సంబంధించింది కాదు, అది వచ్చింది నువ్వు అనుభవిస్తున్నావు అంతే. అది కష్టమైనా సుఖమైనా. కష్టం వచ్చినప్పుడు రకరకాల ఇబ్బందులు పడుతూ కష్టపడుతూ చిన్న వయసులో ఇప్పుడు మీరు అన్నట్లుగా యువత ఎంత ఆధ్యాత్మికంగా ఎదుగుతోందో దాని వెనకాల నిజం చెప్పాలి అంటే దాని యొక్క ప్రణాళికాబద్ధమైనటువంటి ప్రకృతి ప్రణాళికాబద్ధమైనటువంటి భక్తి శ్రద్ధ కన్నా, ఓపెన్లీ స్పీకింగ్, భక్తి శ్రద్ధ కన్నా కొంత భయం మిళితమై ఉంది. ఆ భయం దేనికి సంబంధించిన భయము అంటే ఒకటి భవిష్యత్తు, రేపటి గురించినటువంటి భయం. రెండవది ఏది తెలీదు, ఇదివరకు పెద్దవాళ్ళు బాగానే బతికేశారు, ఇప్పుడు మనం ఎలా బతుకుతాము అనే ఓ ప్రశ్న. ఆ ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది అంటే పెద్దలు చెప్పిన ఏ విషయాన్ని వినకపోతే వస్తుంది. నా పెద్దవాళ్ళు నాకు ఇంట్లో ఒక రూల్ పెట్టారు, మా ఇంట్లో సనాతనంగా ఇది నడుస్తుంది, మా తాత ముత్తాతలందరూ ఈ పద్ధతిని అవలంబించారు, నేను అవలంబించట్లేదు. అవలంబించకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు నా కళ్ళ ముందు 10-15 మంది ఉండేటప్పటికీ నాకు కొంత అవలంబించాలని మనసు రమించకపోయినా అవలంబిస్తాను, ఎందుకంటే ఆ భయం వల్ల. కనుక దైవాన్ని, ఒక శక్తిని, దైవానికి ఒక పేరు పెట్టద్దు, శక్తి అనుకుందాం, ఒక శక్తిని నువ్వు పట్టుకుంటున్నావు అంటేనే కావాల్సినటువంటి జాగ్రత్తలు ముందే తీసుకోవాలి. ఒక గురువు ఉండాలి, లేదు పెద్దవాళ్ళు ఇలా వెళ్ళు నాన్న, ఈ గుడికి వెళ్ళి ఇలా నమస్కారం చేసుకుని ఈ విషయాలు ఉండాలి. కనుక నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీకు ఇంత శక్తి వచ్చింది, వాళ్ళ నీ అంతటా నువ్వు ఏదో కేదార్నాథ్కో ఇంకో బద్రీనాథ్కో లేకపోతే ఇంకో ముక్తినాథ్కో నాగా సంబంధమైనటువంటి క్షేత్రాలకో వెళ్తున్నావు, అంత స్వతంత్రంగా అంత సాహసించి వెళ్తున్నావు అంటే కేవలం డబ్బు ఉంటేనో, నీకు శరీరం అంతా చక్కగా దృఢంగా ఉంటేనో కాదు. ఆ శక్తి, ఆ దృఢమైన శరీరము, అంత డబ్బు కూడా నీ పెద్దవాళ్ల వల్లే వంశపరానుగతంగా నీకు ఇవ్వబడినటువంటి అనుగ్రహం. కనుక అనుగ్రహాన్ని ఉపలబ్ధిగా చేసుకుని ఎప్పుడైతే ఒక క్షేత్రాన్ని దర్శిస్తున్నావో అందులో నీ యొక్క సాహస క్రీడని ఎంత నువ్వు అనుభవిస్తున్నావో దాంతోపాటుగా వంశపరంపరానుగతమైనటువంటి కొన్ని విషయాలకు, అక్కడ ఉన్నటువంటి దైవానికి, ఈ మధ్యలో ఉన్నటువంటి యాత్రాపరమైనటువంటి అనుభవాలకి, ఆ అనుభవాలన్నీ నువ్వు అనుభవించడానికి కావాల్సినటువంటి శక్తిని ఇచ్చినటువంటి దేహానికి కూడా కృతజ్ఞతుడుగా ఉండు.
ఆ కృతజ్ఞతా భావం నీలో లేకుండా కేవలం డబ్బుని సంపాదిస్తున్నాను కనుక ఖర్చు పెట్టుకునే విధానంలోకి వెళ్ళకు. రకరకాల క్షేత్రాలు తెలుస్తున్నాయి కనుక, అంటే ఇదివరకు ఇంత మీడియా లేదు, ఇంత వ్యవహారం లేదు కనుక ఎవరో వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్తేనే కొంతమంది చెవుల్లో కొన్ని తెలుస్తూ ఉండే. ఇప్పుడు ఏమైపోయింది, మీడియా సహాయంతో ప్రతి వాళ్ళకి ఎక్కడ ఎవరు వెళ్ళినా కూడా తెలిసిపోతుంది కనుక అన్ని చోట్లకి వెళ్ళి ప్రపంచం అంతా తిరుగు. దైవము నాకు ఇచ్చినటువంటి అనుగ్రహంగా క్షేత్రాన్ని స్వీకరించు. దాన్ని దర్శించేటప్పుడు అబ్బాయి ఈ అనుభూతి నాకు ఇచ్చేందుకు నేను ఎంత పుణ్యం చేసుకున్నాను అనేటువంటి ఒక భావనని మనసులోకి తీసుకురా. అసలు ఇటువంటి అనుభూతి ఇంత జన్మ నాకు కలిగినందుకు నీ పెద్దలకి నువ్వు ఎప్పుడు కూడా కృతజ్ఞతగా ఉండు. ఈ 3 ఎప్పుడైతే నీలో ఉన్నాయో ఆటోమేటిక్గా తర్వాత వచ్చేటువంటి తరాలు కూడా నీ కృషిని లేదా నువ్వు చేసినటువంటి దైవ దర్శనానికి కూడా ఒక ప్రతీకగా నిలుస్తాయి తప్ప అది కేవలం నీ సాహస చర్యగా మాత్రమే నిలిచిపోయి నీ డైరీలో మగ్గుపడిపోయి ఉండదు. కనుక ముందు ఇంకాస్త ఉత్సాహంతోనూ వివేకంతోనూ ఉన్నటువంటి భవిష్యత్తుని నిర్మించాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి యువతనే ప్రధానమైనటువంటి స్టెప్ తీసుకోవాలి. కనుక మీరు చేసే ప్రతి పనికి కూడా మీ పెద్దలను ఒకసారి గుర్తు చేసుకోండి. మీకు తెలియకుండా మిమ్మల్ని అటువైపుకి ఆకర్షించినటువంటి ఒక శక్తిని మనస్ఫూర్తిగా ఒకసారి నమస్కరించుకోండి. ఆ శక్తి వైపుకు వెళ్ళి మళ్ళీ మీ యథాస్థానానికి మీరు వచ్చిన తర్వాత అబ్బాయి ఇంత అనుభూతిని నాకు ఇచ్చినటువంటి ఈ కాలానికి నమస్కరించుకోండి. ఈ 3 రుణాలను కనుక మనం ఎప్పుడు కూడా మనసులో పెట్టుకుని నమస్కరించుకున్నట్లయితే జీవితం ఎప్పుడు కూడా ఆనందదాయకంగా ఉంటుంది, భవిష్యత్తు ఎంతో జాగ్రత్తగా ఉంటుంది. కనుక భవిష్యత్తును సంరక్షించే బాధ్యత మీది కనుక యువత ఎప్పుడు కూడా ఈ 3 పట్ల సరైనటువంటి దృఢ నిశ్చయంతో ఉండాలి. గురుగారు, ఆషాఢ మాసం యొక్క ప్రాముఖ్యతని అలాగే ఆషాఢ మాసంలో వచ్చే పర్వదినాల గురించి చాలా అద్భుతంగా మా ప్రేక్షకులకి, భక్తి టీవీ ప్రేక్షకులకి చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. వీక్షించారుగా ఆషాఢ మాసం ప్రత్యేక కార్యక్రమాన్ని. ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరిపై కూడా ఎల్లవేళలా ప్రసరించాలని కోరుకుంటూ మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.